హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈ 3 డేస్ ట్రిప్‌కి మాకు ఎగ్జాక్ట్‌గా పర్ పర్సన్‌కి అయితే 5,000 పడిందండి. ఇది ఇంక్లూడెడ్ డీజిల్, రూమ్ చార్జెస్ అండ్ ఫుడ్ అంతా కలిపి మేము 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు అరౌండ్ 19,000-20,000 మిడిల్‌లోనే పడింది. మేము మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో మాకు ఎక్కువగా పడింది వచ్చి డీజిల్ అన్నమాట. డీజిల్ అరౌండ్ మాకు 10.5 అంటే 10,500 చేంజ్ వరకు పడింది. ఇంకా రిమైనింగ్ రూమ్స్ అయితే మేము 2 దగ్గర కూడా చాలా రీజనబుల్‌గా తీసుకున్నాము. సో 2 ప్లేసెస్‌లో కలిపి మాకు 4,500 రూమ్స్ పడ్డాయి. అంటే ఒక్కొక్కరికి కదా 2 ఫ్యామిలీస్ తరపున వెళ్ళాం కాబట్టి డివైడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చెప్తే అరౌండ్ ఇక్కడి వరకు మనకి 15,000 వరకు అయితే అయిపోయింది. రిమైనింగ్ 5,000 మా ఫుడ్‌కి అయితే పడింది. ఇంకా ఎక్స్ట్రాగా మేము ఎక్కడ ఏమీ కూడా చేయలేదు. యాక్చువల్లీ ఇక్కడంతా కూడా స్పోర్ట్స్ ఉంటాయి, వాటర్ స్పోర్ట్స్. బట్ ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి అవి ఒక్కటి ఏమీ లేవు. ఇన్ కేస్ అవి ఉంటే మనకు ఒక 4,000-5,000 ఎక్స్ట్రా పడుతుంది. అరౌండ్ 25,000 3 డేస్ ట్రిప్ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మేము మా ఓన్ వెహికల్‌లో వెళ్ళాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ చాలా మనీ తగ్గిందండి. అలా కాకుండా ట్రైన్‌లో కానీ, బస్‌లో కానీ వెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళీ క్యాబ్స్ అలా తీసుకుంటే కొంచెం ఎక్కువ మనీయే పడుతుంది. సో మీకు డ్రైవింగ్ బాగా వస్తే ఓన్ వెహికల్‌లోనే వెళ్ళొచ్చు. అండ్ మా కార్ వచ్చేసి మైలేజ్ చాలా బాగా ఇచ్చింది. ఆల్మోస్ట్ 22+ కిలోమీటర్స్ అయితే ఇచ్చిందనమాట. అందుకనే నీకు అంత తక్కువే అయింది. ఆల్మోస్ట్ మేము ఈ ట్రిప్ అంతా కూడా 1,300 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళాము. సో డీజిల్ అంతా పడిందనమాట. అన్నీ కూడా మేము సేవ్ చేసుకోవడానికే చూస్తాను ఎప్పుడు కూడా నేను. అండ్ రూమ్ రెంట్ అవి కూడా చాలా వరకు తగ్గించుకోవడానికే చూస్తాను. ఎందుకంటే ఓన్లీ నైట్ టైమ్స్‌లోనే ఉంటాం కాబట్టి అంత పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడంతా కూడా నేను చాలా బ్యాలెన్స్డ్‌గా చూసుకున్నాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి చిక్మంగళూరు నుంచి ఉడుపికి వెళ్ళే దారిలో శృంగేరి టెంపుల్ అయితే వస్తుంది. యాక్చువల్‌గా మా ప్లాన్‌లో అయితే అసలు ఈ టెంపుల్ విజిటే లేదు. బట్ ఆన్ ది వేలో వస్తుంది అని చెప్పి చాలా పవిత్రమైన టెంపుల్ అంట. పీఠం ఇది. సో చాలా బాగుందనమాట. ప్రశాంతంగా ఎప్పుడుదో టెంపుల్ కానీ చాలా బాగుంది అనమాట. లోపల అసలు చాలా ఫార్మాలిటీస్ అంటే ఉమెన్ ఖచ్చితంగా చున్నీ వేసుకోవాలి అండ్ జీన్సెస్ కానీ అవి ఏమి అలో లేదు. ఇంకా మెన్‌కి అయితే అసలు షర్ట్ తీసేయాలన్నమాట. ఇంకా ప్యాంట్ కూడా వేసుకొని రాకూడదు. ఓన్లీ పంచె కట్టుకొనే రావాలి. చాలా పద్ధతులు అయితే ఫాలో అవుతున్నారు. ఇంకా అవన్నీ కూడా చూసుకొని మేము లోపల దర్శనం చేసుకొని అమ్మవారు ఉంటారు ఇక్కడ శారదా పీఠం. సో బాగా అయితే దర్శనం జరిగింది. అండ్ పెద్ద పెద్ద టెంపుల్ అనమాట. చాలా చుట్టూరు చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా కవర్ చేసుకోవాలంటే టైం అసలు నిజం చెప్పాలంటే లేదు. ఎందుకంటే మాకు ఉడుపికి వెళ్ళాలి. ఇది అరౌండ్ మేము 11:00కి ఇక్కడ విజిట్ అయ్యాము శృంగేరిలో. మళ్ళీ ఇక్కడ నుంచి మాకు 100+ కిలోమీటర్స్ కూడా ఉంది వెళ్ళాలి అంటే. బట్ ఇవన్నీ చూసుకొని వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి నిజానికి ఈ టెంపుల్ విజిట్ చేసినా చాలా మంచిదయింది. యాక్చువల్లీ మేము అనుకున్నది ఉడుపిలో అస్సలు లేనే లేవు. మేము ఏదైతే విజిట్ చేయాలనుకున్నామో అది లేదు. అది ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే దర్శనం బాగా చేసుకొని ఇక్కడ ఏనుగుతో ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. మా బాబు ఎలిఫెంట్‌ని డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్. సో ఇప్పుడు కూడా వాడు చదువుకున్న బుక్స్‌లో చూస్తూ ఉన్నాడు కానీ రియల్‌గా చూడలేదు. సో చూడగానే తనకి ఎక్సైట్‌మెంట్‌గా ఉండిందని చెప్పి ఒక 3-4 టైమ్స్ అయితే ఆశీర్వాదంలాగా తీసుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత అయితే ప్రసాదం తీసుకున్నాం. ఇక్కడ ప్యాక్ అనమాట. ₹100 ఇస్తే ప్రసాదం ఈ 3 ప్యాకెట్స్ ఇస్తారు. ఒక దాంట్లో కుంకుమ ఉంటుంది. ఇంకో దాంట్లో వచ్చి కజ్జికాయతో చేస్తారు చూడండి. మనము రామాలయంలో పెడతారు నార్మల్‌గా అలాంటిదైతే ఒకటి ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి ప్యూర్ బర్ఫీ టైపు కోకోనట్ ప్లస్ షుగర్ అంతే, ఇంకేమీ లేదు. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది అనమాట. ఇక్కడ ప్రసాదాలంతా నార్మల్‌గా లడ్డు అవి ఇచ్చేస్తారు కదా, ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఇంకా ఫైనల్‌గా ఉడుపికి అయితే రీచ్ అయిపోయాము. ఉడుపిలో ఫస్ట్ అందరికీ తెలిసిందే బాగా ఫేమస్ శ్రీకృష్ణ టెంపుల్ కదా. ఫస్ట్ అయితే శ్రీకృష్ణ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్‌లోనే పిల్లలకి కావాల్సిన బొమ్మలన్నీ అమ్ముతూ ఉంటారు. మా బాబుకి జస్ట్ 2 ఇయర్సే. బట్ వాడు చేసే అల్లరి చూస్తే, బొమ్మలు చూస్తే అబ్బా, ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా మళ్ళీ కొత్త బొమ్మలు చూస్తే ఖచ్చితంగా కావాల్సిందే. అదే కాక తనకి జేసీబీ అన్న ఆటో ట్రక్ ఇవన్నీ అంటే చాలా ఇష్టము. అవే చూసాడు ఎగ్జాక్ట్‌గా. వెళ్ళి కొనిచ్చే వరకు వదలలేదు. యాక్చువల్లీ మేము కొంచెం ముందరకు వెళ్ళిపోయాము. తను ఏడుస్తున్నా కూడా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయని అయినా కూడా మమ్మల్ని వదిలేసి వెనక్కి వచ్చేసాడు బొమ్మల దగ్గరికి. ఇంకా ఫైనల్గా ఒక 200 పెట్టి 2 బొమ్మలు అయితే తీసిస్తే తను హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి వచ్చారు. ఇంకా దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగి ఇక్కడే అన్నదానం చేస్తున్నారు. 3 వరకు మాత్రమే ఉంటుంది. సో అన్నదానంలో కొంచెం అన్నం అయితే తినేసి ఇంకా ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసామండి. అక్కడ ఏంటంటే అరౌండ్ 3:30 వరకు అయిపోయింది టెంపుల్లో. 3:15-3:30. అక్కడ నుంచి మా రూమ్కి రావడానికి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. రూమ్ చాలా బాగుంది. 2 BHK రూమ్ అనమాట. 3,000 పడింది. అంటే ఫ్యామిలీకి 1,500 పడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ సెకండ్ ట్రిప్లో మా మరిది కూడా యాడ్ అయ్యారనమాట. 5 మెంబర్స్ అండ్ బాబు కూడా ఉన్నారు కాబట్టి ఇలా ఫ్లాట్ టైప్ తీసేసుకున్నాము. 3,000 అయితే పడింది. యాక్చువల్లీ ఎందుకు డిసప్పాయింట్ అంటే మేము వచ్చిందే ఉడుపికి బీచ్
బీచెస్ కోసం వచ్చాము. నేను అంత వాటర్ పర్సన్ కాదు, వాటర్లో అంతగా దిగను, ఏదో తడిచాము అంతే అనమాట. బట్ మా హస్బెండ్, మరిది అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు అసలు వచ్చింది ట్రిప్కి ఈ బీచెస్ కోసము. బట్ ఏంటంటే మాకు తెలియదు జూన్ టు సెప్టెంబర్ క్లోజ్ చేసేస్తారంట, మాన్సూన్ సీజన్ కాబట్టి ఎవరికి అలో ఉండదు. అంటే మనము నీళ్ళలోకి అలో లేదు, దగ్గరగా అన్నీ కూడా చూడొచ్చు, నెట్టి టైప్ అంతా కూడా కట్టేసి ఉంటారనమాట, ఇలా లోపలికి ఎంట్రీ లేకుండా. ఇది ఒకటి పెద్ద డిసప్పాయింట్ అయిపోయారు వాళ్ళైతే. మాకు ఓకే, ఆడవాళ్ళకి ఏంటంటే అంత ఎంజాయ్ చేయము కదా వాటర్ దగ్గర, బట్ వీళ్ళు ఏంటంటే స్విమ్మింగ్ చేయాలి బాగా ఎగ్జైట్మెంట్తో వస్తారనమాట. బట్ అదొకటి డిసప్పాయింట్ అయిపోయారు. బట్ ఏంటంటే ఇక్కడ సీ వాక్ ఉంది, మనం సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మధ్యలో ఒక రోడ్ లాగా ఉంటుంది అనమాట, అంటే బ్రిడ్జ్ టైప్ ఉంటుంది, దాని పైన అంతా నడుస్తుంటే ఆ పక్క ఈ పక్క మనకు వాటర్ అయితే ఉంటుంది, అదొక్క అవైలబిలిటీ ఉంది. బట్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి, బీచెస్ కోసమే వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఈ 4 months మాత్రం ఖచ్చితంగా వెళ్ళకండి. జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అన్నీ కూడా ఓపెన్ చేస్తారంట. సో మళ్ళీ అయితే మేము ప్లాన్ చేసుకుంటున్నాం వెళ్ళడానికి, దగ్గరే కాబట్టి. దగ్గరే అంటే మాకు డ్రైవింగ్ వచ్చు, కార్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ముగ్గురం వరకు, మేము వెళ్ళిన 5 మందిలో మాకు ముగ్గురికి డ్రైవింగ్ వచ్చు. సో హ్యాపీగా డ్రైవ్ కాసేపు అందరూ చేసుకోవచ్చు అని చెప్పి ఈసారి కూడా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. చాలా మందికి బీచెస్లో సన్ రైజ్ కానీ సన్సెట్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చూడాలని చెప్పి, నాకు కూడా అదే ఇంట్రెస్ట్. రూమ్కి ఎగ్జాక్ట్గా 4 o'clockకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 4:30కి అంతా మళ్ళీ రిటర్న్ అయిపోయాం బీచ్కి వచ్చేయాలని చెప్పి. ఇక్కడికి వచ్చాకైతే బాగా డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు. నేను మాత్రం హ్యాపీ, నాకు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చాలా ఇష్టం అనమాట. నేను మార్నింగ్ పర్సన్, రిమైనింగ్ అందరూ కూడా వాళ్ళు నైట్ టైంలో మేలుకునే వాళ్ళు, నేను ఒకటే నాకు మార్నింగ్ అంటేనే ఇష్టము. సో అవంతా కూడా బాగా ఎంజాయ్ చేశాను. నేను అరౌండ్ 7:30 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి వస్తూ ఈ హోటల్లో అయితే ఆగామండి. చెత్త హోటల్, నిజం చెప్పాలంటే. ఎందుకు ఆగామంటే ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి మనకి, తందూర్ అని, బిర్యానీ అని, పానీపూరి సపరేట్గా. సో అన్నీ మంచిగా ఉంటాయేమో అనుకొని ఎక్స్పెక్ట్ చేసాము. అప్పటికి మేము ఫస్ట్ నాన్స్ ఒకటే ఆర్డర్ చేసాం, నాన్స్, చికెన్ కర్రీ. నాన్స్ బాగానే ఉంది కానీ కర్రీస్ అస్సలు బాగోలేదు. ఇంకా బిర్యానీ అయితే మా హస్బెండ్ ట్రై అసలు అవసరమే లేదు అని చెప్పేశారు. ఇంకా మేము పానీపూరి ఆర్డర్ ఇస్తే అది కూడా చెత్తగా ఉంది. ఎలాంటి వాడైనా పానీపూరి బాగా చేస్తారు కదా, వీళ్ళైతే చెత్తగా చేశారు. సో ఇది ఒక్కటే నాకు డిసప్పాయింట్ అనమాట. ఉడిపిలో నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ వెజ్ తినాలి, నాన్ వెజ్ ఉడిపిలో తినకూడదు అని అర్థమైపోయింది. మేము అన్ని డేస్ 3 days ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం, ఇది ఒక్కటే డిసప్పాయింట్ అయిపోయాము. సో ఇలా మా ట్రిప్లో Day 2 కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. అది ఎలాంటి వాటి గురించైనా, ప్లేసెస్ గురించైనా, బడ్జెట్ గురించైనా, హోటల్ గురించైనా, ఎలాంటివైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా. సో మళ్ళీ Day 3 వీడియోలో కలుద్దాం. Day 3లో మొత్తం టెంపుల్సే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మురుగేశ్వర్ టెంపుల్ కూడా వెళ్ళాము, అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కూడా మనము రెజ్యూమ్ చేయబోతున్నాము. సో మన ఛానల్లో వీడియోస్ కానీ మీరు ఏమీ మిస్ అవ్వకూడదు అంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్. మీకు వీడియోస్ అన్నీ కూడా నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ Day 3 వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.